హాయ్ గాయ్స్, బ్రహ్మముడి సీరియల్ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీ రేటింగ్ నైట్ వచ్చేటప్పుడు చాలా మంచిగానే ఉండేది. ఇప్పుడు కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. అలాగే కొత్త క్యారెక్టర్స్ ఈ మధ్యన ఎంట్రీ అవ్వడం, వాళ్ళతో సాగతీతగా అనిపించడం చేస్తూ ఉంది ఈ సీరియల్. ఈ మధ్య నిన్నటి వరకు రేవతి కొడుకుని తీసుకురావడం, రేవతికి మళ్ళీ తిరిగి అప్పచెప్పడం, దాని గురించి ఆలోచించడం జరిగింది. అలాగే నిన్న కావ్య ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా అది పాజిటివ్ అని వస్తుంది. అసలు ఏ టైంలో పాజిటివ్ రావడం, కావ్య ప్రెగ్నెన్సీ అవడం కరెక్టేనే అనుకుంటున్నారా? అయితే ఈ ప్రెగ్నెన్సీ రావడం వల్ల కావ్య ఇంట్లో అందరికీ చెబుతుందా? అసలు కావ్య ఇంట్లో అందరికీ చెప్తే మంచిదా లేదా కాదా అనేది మీరు చెప్పండి. అలాగే రాజు కావ్యకు ప్రపోజ్ చేయాలని అనుకుంటే కావ్య దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి వార్తని ఎవరికీ చెప్పలేకుండా తనలో తానే బాధపడుతూ ఉంటుంది. అసలు కావ్య ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేస్తుందా అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళు కూడా అందరూ షాక్లో ఉంటారు. అయితే ఇది కావ్య ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పడమే మంచిది అనుకుంటున్నారా? వాళ్ళ సలహాని తీసుకుంటే బాగుంటుందా అనేది మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే దీన్ని యామిని సదావకాశంగా తీసుకుని రాజుని పెళ్ళాడుతుందా, లేదా రాజుకే సిరాకు వచ్చి యామినిని పెళ్లి చేసుకుంటాడా? అసలు ఈ సీరియల్ ఎటు వెళ్తే బాగుంటుందో, కథ ఏ విధంగా ఉంటే బాగుంటుందో మీరు మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. అసలు ఇది మంచిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారా? ఈ సీరియల్ ఇంకా మరోలా మారిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.